ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ ఇప్పటివరకు తన సొంత క్రియేటివిటీతో రియాలిటీ షోలను రూపొందించి తానే స్వయంగా యాంకరింగ్ చేసి బుల్లితెర స్టార్ యాంకర్గా మారాడు. అంతేకాకుండా వెండితెరపై దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో దర్శకత్వం వహించగా జీనియస్ అనే సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా పరిచయమయ్యాడు ఓంకార్. ఇక ఆ తర్వాత రాజుగారి గది సినిమాలో దర్శకత్వం వహించగా తాజాగా రాజుగారి గది 4తో ముందుకు రానున్నాడు. 2015లో ఓంకార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా రాజుగారి గది. ఈ సినిమా హర్రర్ కామెడీగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో ఓంకార్ సోదరుడు అశ్విన్ నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్ గా 2017 రాజుగారి గది 2లో తెరకెక్కించగా అది కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక 2019లో రాజుగారి గది 3తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా అంత సక్సెస్ ను అందుకుంది. తాజాగా రాజుగారి గది 4 ముందుకు రానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కథ కూడా రెడీగా ఉందని ఓంకార్ తెలిపాడు. ఇందులో విక్టరీ వెంకటేష్ గారు లీడ్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తున్న సమాచారం. ఇందులో వెంకీ మామ కామెడీతో పాటు దయ్యాలతో ఆయన చేసిన పోరాటాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ గా ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా ఇందులో వెంకీ మామ పాత్ర గూస్‌బంప్ తెప్పించే తరహాలో ఉంటుందని తెలుస్తుంది. ఇక కొన్ని విషయాలను పంచుకున్న ఓంకార్ కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర నుండి సినిమాలు చేయటం లేదని తెలిపాడు. ఒకవేళ ఇప్పుడు సినిమాలు చేసినా కూడా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు అని అన్నాడు. ఇక ముందుల థియేటర్లలో సినిమాలు విడుదలయ్యే రోజులు వచ్చినప్పుడే సినిమా మొదలు పెట్టాలని అనుకున్నాడట. ఇక ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా చేయనున్నట్టు తెలిపాడు ఓంకార్. ఆ ప్రాజెక్ట్ క్రీడా నేపథ్యంలో ఉంటుందని తెలిపాడు. అంతేకాకుండా మరో థ్రిల్లర్ సబ్జెక్ట్ కూడా ఉంటుందని తెలిపాడు. ఇక ఈ 3 కథలతో పాటు మరో కథను గ్రామీణ నేపథ్యంలో చేయాలనే ఆలోచన ఉందని తెలిపాడు ఓంకార్. ఇక రాజుగారి గది సినిమా కంటే ముందే మరో సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ ప్రస్తుతం పరిస్థితుల వల్ల విరామం రావడంతో మరో రియాలిటీ షో చేస్తున్నట్లు తెలిపారు. ఇక తన సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలుపుతానని తెలిపాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.